ఈ దువ్వాడ మాధురి అది బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందా? ఆమె హౌస్ అనుకుంటుందా? ఎవరికి అర్థం కావట్లా. ఆమె సుపీరియర్ పవర్ అన్నట్టు, ఆమె ఆ ఇంటికి మహారాణి అన్నట్టు అందరికి ఎక్కడ రిక్వెస్ట్ చేయాలో అక్కడ రిక్వెస్ట్ చేయాలి. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఎక్కడ ఆర్డర్ చేయాలో అక్కడ ఆర్డర్ చేయాలి. ఆ ఇంగితగానం ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. కానీ ఈమెకి బొత్తిగా అలాంటిది ఏమీ లేనట్టుగా అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం హౌస్ మేట్స్ మీద ఆర్డర్సే డైరెక్ట్. ఒక రిక్వెస్ట్ కాదు, ఒక మాట్లాడడం లేదు, ఏమీ లేదు. ప్రతి ఒక్కటి గొడవ పడాలి, లేదంటే ఆర్డర్ వేయాలి అంతే. ఆ ఏంటి దివ్య అట్టు వేస్తూ దాంట్లోకి కర్రీ ఎంత వేసుకున్నారు, ఎందుకు వేసుకున్నారు నాకు చెప్పకుండానంటే నాకు రేషన్ మేనేజర్ నచ్చలేదు తీసేయండి అంట. అసలు ఎంత ఇల్లాజికల్ గా మాట్లాడుతుంది, ఎంత ఇల్లాజికల్ గా గొడవలు పడుతుంది అంటే చెప్పడానికే చిరాగ్గా అనిపిస్తుంది. దివ్యల మాధురి హౌస్ లోపలికి వెళ్లేంత వరకు ఏదో కొద్దో గొప్ప కొంతమంది జనాలకి నచ్చిన ఈమె హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అరే బాబు ఇంత వర్స్ట్ క్యాండిడేట్స్ తీసుకొచ్చారేంట్రా బాబు, ఆమెను ఫస్ట్ బయటకు పంపించేయండి, ఆమెను అసలు ఎలిమినేట్ చేయండి అని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి బిగ్ బాస్ చూడాలి అంటేనే చాలా చిరాకు వచ్చేస్తుందని చెప్పేసి ఆల్రెడీ కంప్లైంట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. కన్నడ బిగ్ బాస్ అయితే ఆల్రెడీ స్టాప్ చేశారు. అది పొల్యూషన్ కి సంబంధించి విషయం ఏదైనా సరే బిగ్ బాస్ అనేది ఆపేయడం, షో ఆపేయడం అనేది ఒక పెద్ద వార్త అనమాట. సో అలాంటి సిచ్యువేషన్, ఇలాంటి క్యాండిడేట్స్ హౌస్ లో ఉండటం వల్ల తెలుగు బిగ్ బాస్ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చే అంటే బ్యాన్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మరి ముందు ముందు బిగ్ బాస్ వాళ్ళు ఎలా చేస్తారు, ఆమెను బయటికి పంపించేస్తారా ఏంటి అనేది అయితే అర్థమైపోతూ ఉంటుంది. అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని కూడా ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేసేది ఒకళ్ళే, ఏంటి ఒక సమాజంలో ఉంటూ సమాజాన్ని గౌరవం లేకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసే వాళ్ళని లోపల ఉంచుతారు, ఎవరైతే ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారో వాళ్ళని ఉంచుతారు, ఎవరైతే డ్రగ్ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బయటకు వస్తారో వాళ్ళని తీసుకుంటారు. ఇలాగా కొంతమంది ఇలాంటి పాయింట్స్ తీస్తున్నారు. మీరు నెగిటివిటీతో ఫుల్ గా ట్రోల్ అయిపోండి, ఏది పడితే అది మాట్లాడండి, ఏది పడితే ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ అడగండి, ఎలాగోలా ఫేమ్ సంపాదించండి, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు అన్నట్టుగా కూడా అయిపోయింది సిచ్యువేషన్. అంత దారుణంగా లోపల ఉన్న ఇన్మేట్స్ కూడా బిహేవ్ చేస్తున్నారు అంటే చాలా చాలా వర్స్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 ని చాలా డిఫరెంట్ గా ఉండాలని ఈ కాన్సెప్ట్ ని డిజైన్ చేశారు. ఫస్ట్ ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి అని అన్నారు. దాంతోనే ఓకేలే సరే ముందు ముందు చూస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో, ముందు ముందు చూస్తే టాస్క్లు ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయేమో అని చెప్పేసి కూడా అందరూ ఆశించారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 ఫైర్ స్టార్మ్ ఎంటర్ అయిన తర్వాత వీళ్ళని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా బాబు అని చెప్పేసి జనాలు ఫీల్ అవుతున్నారు. నేను కూడా ఫీల్ అవుతున్నా. హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. దిస్ ఇస్ బిగ్ బాస్ అనాలిసిస్. అండ్ నిన్న ఎపిసోడ్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా కెప్టెన్స్ కి సంబంధించిన టాస్క్ అయితే స్టార్ట్ చేశారు బిగ్ బాస్. ఆ కెప్టెన్సీ టాస్క్ లో కూడా మనకి ప్రోమోస్ ద్వారా అర్థమైపోయింది సుమన్ శెట్టి ఫస్ట్ కెప్టెన్ గా అయ్యారు అని చెప్పేసి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ హిస్టరీ ఒక వారానికి ఇద్దరు కెప్టెన్స్ ఉండటం, ఇప్పుడు మూడో కెప్టెన్ కూడా రాబోతున్నాడు. అది గౌరవ్ అని అందరికీ తెలిసిందే. ఎట్లా అయితే ప్రోమోలో కొంచెం హింట్స్ ఇస్తున్నారో ఆ హింట్స్ ని బట్టి గనక మనం గెస్ చేసేయచ్చు. అండ్ వచ్చిన సమాచారం ప్రకారం చూసుకున్నట్టు కూడా ఫస్ట్ సుమన్ శెట్టి కెప్టెన్ గా అవుతారు, దాని తర్వాత గౌరవ్ సెకండ్ కెప్టెన్ అవుతారు అని కూడా చెప్తున్నారు. వాళ్ళ టీం కూడా అంటే సుమన్ శెట్టినే తీసుకున్నారు కాబట్టి కీ ఏదైతే ఓపెన్ చేసి మాస్క్ లో నుంచి తీసుకొచ్చారో ఆ రకంగా చూసుకున్నా హీఈస్ ప్లేయింగ్ వెరీ వెల్. అంటే కింగ్ ఆఫ్ టాస్క్ గా గౌరవ్ ని చూస్తున్నారు. ఒకవేళ లాంగ్వేజ్ పరంగా కానీ లేదంటే వేరే ఏదన్నా అయితే గనక తిని పక్కన పెట్టేయచ్చు. అండ్ నేను కూడా అన్నాను అసలు లాంగ్వేజ్ లేని వాళ్ళని అసలు మాట్లాడడం లేదంటే కమ్యూనికేట్ చేయడం రాని వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లో ఎలా పెడుతున్నారా బాబు అని చెప్పేసి నేను కూడా అన్నాను. అండ్ ఎందుకు పెట్టారు అన్నది ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే టాస్క్లు బాగా ఆడుతున్నాడు కాబట్టి, మేబీ ఒకవేళ భాష రాకపోయినా భాష ఇప్పుడు నేర్చుకుంటున్నాడు కాబట్టి, టాస్క్లు బాగా ఆడుతున్నాడు కాబట్టి ఐ థింక్ ఈజ్ హ్యావింగ్ వర్త్ టు స్టే ఇన్ హౌస్. మరి ఈ వీక్ లో అలాంటి నామినేషన్స్ ఏమీ లేవు కాబట్టి హీ సేఫర్ నౌ. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. ఇక నిఖిల్ గురించి మాట్లాడాలి అంటే తనకి సూపర్ పవర్ ఇచ్చారు కాబట్టి ఆ సూపర్ పవర్ ని యూటిలైజ్ చేసుకునే ఛాన్స్ కూడా బిగ్ బాస్ ఈ వీక్ నుంచే ఇచ్చాను అన్నట్టుగా కూడా చెప్పారు. అంటే కెప్టెన్సీ కంటెండర్ గా తను కూడా పాల్గొనొచ్చు అని కూడా చెప్పారు. సో అలాగా తను కూడా ఆడాడు కానీ గెలవలేకపోయాడు, అది అర్థమైపోతుంది. నిఖిల్ కొంచెం స్లోగా ఉన్నాడు గేమ్ లో అని అయితే నాకు అనిపించింది. ఇక ఆల్రెడీ ఎవరైతే ఈ కెప్టెన్సీ కంటెండర్స్ ని వెళ్ళిన వాళ్ళని తీసుకున్నారో వాళ్ళకి మిగతా 5గురిని సెలెక్ట్ చేసుకో, అంటే మిగతా ఎవరైతే ఆల్రెడీ ఇన్మేట్స్ గా ఉంటున్నారో వాళ్ళ నుంచి 5గురిని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. వీళ్ళు కూడా తనుజ, భరణి, దివ్య, సంజన అండ్ సుమన్ శెట్టిని ఎంచుకున్నారు. వీళ్ళందరినీ పక్కకి
నెట్టేసి నా సత్తా ఏంటో చూపిస్తా అన్నట్టుగా సుమన్ శెట్టి అయితే ఆడారు, ఆడి గెలిచారు, కెప్టెన్ కూడా అయ్యారు. అండ్ ఆయన గ్రాఫ్ అయితే ఇట్లాగా వెళ్తుంది నిజంగా. అసలు స్టార్టింగ్‌లో ఎంతమంది ఆయన్ని నామినేట్ చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళకి ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతూ ఆయన గ్రాఫ్‌ని ఆయనే ఎలా పెంచుకుంటూ వచ్చారు. అండ్ నాగ్ సార్ ప్రతి వీకెండ్‌లో వచ్చి ఆయనకి ఎలాంటి ఇన్‌పుట్స్ ఇస్తున్నారో గ్రహించి చాలా ఇదిగా అంటే దాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఆయన గ్రాఫ్ అలా పెరుగుతుంది అని కూడా అనుకోవచ్చు. ఎట్లా చూసుకున్నా సుమన్ శెట్టి గ్రాఫ్ అయితే పెరుగుతుంది కాబట్టి ఐ థింక్ వి కెన్ ఎక్స్‌పెక్ట్ హిమ్ ఇన్ టాప్ 10. మరి ముందు ముందు గేమ్స్ కూడా చూడాలి. ఫిజికల్‌గా కానీ, మెంటల్‌గా కానీ, టాకిటివ్ పవర్ కానీ ఇలా అన్ని యాస్పెక్ట్స్‌లో ఒక మనిషి బావుండాలి. తిను టాస్కుల పరంగా చాలా ఎనర్జిటిక్‌గా, చాలా ఎంతూసియాస్టిక్‌గా ఆడుతున్నారు కాబట్టి ఐ థింక్ నేను టాప్ 10లో ఉంటారని అనుకుంటున్నాను. బట్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ టాప్ 10 ఆల్సో. ఎందుకంటే చాలా మంది ఇన్‌మేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి. ఇక తనూజాని మొన్న వెళ్లారు కదా! దివ్యల మాధురియే కానీ, లేకపోతే అయేషా కానీ నువ్వు ఎమోషనల్ అని చెప్పేసి తనూజ మీద రుద్ది పడేశారు. కానీ ఒకే ఒక్క టాస్క్ ఇచ్చారు. ఆ ఒక్క టాస్క్‌లోనే ఇద్దరు ఏడవడం స్టార్ట్ చేశారు. అసలు పీక్స్ అన్నమాట. ఒకళ్ళని ఎమోషనల్ నువ్వు ఇలా ఆడుతున్నప్పుడు ఆటలో నీకు ఏమన్నా జరిగినప్పుడు నువ్వు ఏడుస్తా కూర్చుంటావు. నీ ఎమోషనల్ అని చెప్పేసి అన్న వీళ్ళిద్దరే ఒక టాస్క్ ఆడలేకపోయినందుకు ఏడుస్తున్నారు అంటే అసలు బాబోయ్ అనుకోవచ్చు. ఇక సంజన వచ్చేసి చాలా స్లో అయింది. చాలా స్టడీగా ఆడుతున్నట్లు కూడా అనిపించింది. సంజనకి ఇప్పటి వరకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ వేరే, ఇప్పటి నుంచి వేరే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈమెకు తెలుసు తెలియకు దివ్యల మాధురితో కొంచెం క్లోజ్‌గా ఉంటున్నట్లు అనిపించింది కాబట్టి. అండ్ ఆమె దివ్యల మాధురి గురించి నన్ను అడిగితే గనక ఎలా చూసుకున్నా ఆమె గొడవ రచ్చ రంబోలా చేయాల్సిందే. కంటెంట్ ఇవ్వాల్సిందే. నేను స్క్రీన్ పైన కనిపించాల్సిందే అన్నట్లుగా చేస్తుంది. అసలు దివ్యల మాధురి గురించి ఎంత తక్కువ మనం మాట్లాడుకుంటే అంత బెటర్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకంత అరుస్తుంది, ఎందుకంత గట్టిగా ఆర్డర్‌లేస్తుంది అసలు నచ్చలేదు. ఎలాగో నాగ్ సార్ వచ్చిన తర్వాత ఈ వీక్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు కాబట్టి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆమె కొంచెం తగ్గుతది అని చెప్పేసి. అలానే తగ్గకుండా ఎగిరి అందరికి ఆర్డర్‌లేసింది అంటే నెక్స్ట్ వీక్ ఎలాగో నామినేషన్స్ ఉంటాయి కాబట్టి చక్కగా అన్ని సర్దుకొని బయటకొచ్చేస్తారు అమ్మగారు. హమ్మయ్య అనుకోవచ్చు మనం కూడా చూడ్డానికి. ఇక రమ్య ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది కదా బిగ్ బాస్‌కి. తనకున్న సూపర్ పవర్‌ని యూజ్ చేసుకొని దాన్నైతే రమ్య అండ్ సుమన్ శెట్టి లాగించేశారు. అండ్ రీతుకు ఒక పిజ్జా, సంజన గారికి ఒక ఐస్ క్రీమ్ అని చెప్పేసి కొంచెం ఇచ్చారు కూడా. సో కొంచెం షేర్ చేసుకోకూడదు కానీ చేసుకున్నారు కాబట్టి నాగ్ సార్ దాని గురించి ఏమన్నా కొంచెం ఇంత మాట్లాడొచ్చనమాట. అండ్ వాళ్ళు అన్నని ఆర్డర్ ఇస్తున్నప్పుడు చాలా కామెడీగా అనిపించింది. చాలా మీమ్ కంటెంట్ కూడా బయట వైరల్ అయిపోతుంది. రమ్య ఇచ్చిన ఆర్డర్ లిస్ట్ చూసుకుంటే ఎక్సెప్ట్ పికిల్స్ అన్నీ చెప్పేసింది. ఐ థింక్ ముందు అవి కూడా చెప్తదేమో చూడాలి మరి. ఇక బాండ్ గురించి వచ్చేసినట్లయితే దివ్య అండ్ భరణి చాలా ఎమోషనల్ రైడ్ జరుగుతుంది అని కనిపిస్తుంది. ఎందుకంటే దివ్యకి చెప్తూనే ఉన్నారు. భరణి నీకు రీతుతో ఎందుకు మాట్లాడుతున్నావు? రీతు నీతో మాట్లాడుతూనే కదా నిన్ను నామినేట్ చేసింది లాస్ట్ వీక్. నువ్వు తనతో ఎలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు అని భరణి అడిగినప్పుడు దివ్య ఏం చెప్పింది, నేను జస్ట్ రీతుతో కాదు అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడానని చెప్పింది. చెప్పుకుంటూ మీరెందుకు నా మీద ఇలాంటి అబాండాలేస్తున్నారు? నన్నెందుకు మీరు అపార్థం చేసుకుంటున్నారు? అన్నవి ఇలాంటి వర్డ్స్ కూడా యూజ్ చేసి తను ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఆమె ఎమోషనల్ అయిన దానికన్నా ఈమె ఎమోషనల్ అయిన దాన్ని చూసి భరణి ఎమోషనల్ అవ్వడం ఇంకా పెద్ద టాపిక్ అయిపోయింది బయట జనాలకి. లోపల వాళ్ళకి అంత తెలియకపోవచ్చు కానీ బయట జనాలకి ఫస్ట్ నుంచి అన్న చెల్లెళ్ళు అని చెప్పేసి ఉంటున్నా కూడా ఎక్కడో ఒక అనుమానం ఉంది జనాలందరికీ. ఎందుకు వీళ్ళు ఇంత ఓవర్‌గా చేస్తున్నారు? అన్న చెల్లెళ్ళు ఓకే, బాండ్ ఓకే, ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు అది కూడా ఓకే. కానీ ఇదంతా ఎందుకు? ఈ డ్రామా అంతా ఏదో ఇన్‌సైడ్ ఏదో జరుగుతుంది అన్న కన్‌ఫ్యూజన్ కానీ, అన్న డౌట్ కానీ జనాల్లో చాలా ఉంది. దాన్ని నాగ్ సార్ కానీ, బిగ్ బాస్ కానీ ఏదో ఒక విధంగా ఒక పోర్ట్రే చేసే విధంలో ఏదో డిఫరెంట్‌గా చేస్తే తప్ప జనాలకి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. అండ్ ఈసారి నామినేషన్స్‌లో తనే ఉంది. ఆ నామినేషన్స్ ఎఫెక్ట్ తనపై బాగా పడినట్లు కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాటికి 2 సార్లన్నా అంటుంది. ఈ వీక్ మీరు నాతోనే స్పెండ్ చేయండి. ఈ వీక్ మీరు నాతో మాట్లాడండి. నా పక్కనే ఉండండి అని భరణిని కూడా అడిగింది. తను నువ్వు అలా ఏం మాట్లాడకు నువ్వు ఉంటావు అన్నట్లుగా చెప్పారు. కానీ ఈసారి పీక్ ఎలిమినేషన్ స్టేజ్ రాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఇన్మేట్స్ అండ్ దివ్యకు కూడా ఎక్కువ స్పెండ్ చేసే టైం దొరకలేదనమాట. ఎందుకంటే ఆమె ఫస్ట్ నుంచి ఆడలేదు. ఆమె కూడా ఒక రకంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీయే. హార్డ్లీ ఒక 3 వీక్స్ 2 వీక్స్ అయి ఉంటది అంతే. ఆ 2 వీక్స్ లోనే ఆమె ప్రూవ్ చేసుకుంది ఏమీ లేదు. కానీ అందరిని ఓన్ చేసుకున్న విధానం కానీ, ఆమె పెట్టే పాయింట్స్ కానీ చాలా మంచిగా అనిపించాయి కాబట్టి
మరి జనాలు ఉంచుతారో లేదో చూడాలి. ఈ వీక్ అయితే డిమాండ్ పవన్ ఒక షేడ్ లో ఉన్నాడని అనుకోవచ్చు. అసలు తన నుంచి కంటెంట్ గాని, తన నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ గాని, తన నుంచి ఏమి టాస్క్‌లకి సంబంధించింది కానీ ఏమి రాలేదు. బట్ అలా స్టిల్‌గా ఉన్నట్లుగా కనిపించింది. కానీ కొత్తగా వచ్చిన ఈ గోల్కొండ హై స్కూల్ సాయి శ్రీనివాస్ ఉన్నాడు కదా! చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. ఈ కీ టాస్క్‌లు కానీ, లేదంటే ఫస్ట్ ఇచ్చిన బాల్ టాస్క్ కానీ చాలా బాగా ఆడాడు. మేబీ కమింగ్ వీక్స్‌లో టాస్క్‌లు ఎక్కువ ఉంటాయి కాబట్టి తననికి మంచి స్కోప్ ఉందనే నాకు అర్థమైపోతుంది. ఈ వీక్‌తో సోల్జర్ పవన్‌కి ఉన్న ఆ కెప్టెన్ పదవి కూడా పోతుంది కాబట్టి, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ది బెస్ట్ కెప్టెన్‌గా నన్ను ఎంచుకోమనంటే గనక నేను సోల్జర్ పవన్‌నే ఎంచుకుంటాను. ఎందుకంటే తను మాట్లాడే విధానం కానీ, డీల్ చేసిన పద్ధతి కానీ నాకు చాలా చాలా బాగా నచ్చాయి. జనాలు కూడా చాలా మెచ్చుకుంటున్నారు అతన్ని చూసి. నాగ్ సార్ కూడా మెచ్చుకుంటారని నాకు అర్థమైపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే టాపిక్ వచ్చేసి ఇమ్మునే. ఇమ్ము లేకపోతే హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ లేదు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇమ్ము ఉన్నాడు కాబట్టే ఆ కామెడీ జనరేట్ చేయడం కానీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ని ఆ టైంలో భలే క్యాచ్ చేస్తాడు గదా! అసలు సిట్యుయేషన్‌ని ఒకవేళ డిమాండ్ పవన్ ఆయేషా కలిసి డాన్స్ ఏస్తున్నప్పుడు పక్క నుంచి ఒక పాట పాడుతూ, ఒక చిన్న రోస్టింగ్, ఒక చిన్న ట్రోలింగ్ లాంటిది చేస్తుంటే చాలా క్యూట్‌గా, చాలా ఫన్నీగా అనిపించింది. నాకెలా అనిపించిందో మీకు కూడా అలాగే అనిపించింది అని అనుకుంటాను. అండ్ మిగతా కమింగ్ వీక్స్‌లో ఎలా ఉంటుందో, ఇలా కామెడీ రన్‌గా ఉంటుందా? లేకపోతే చాలా సీరియస్ అవుతుందా? చూడాలి మరి.